హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు బాబుకి అయితే వ్యాక్సినేషన్ వేయించాలండి. ఇప్పుడు ఏఎన్ఎం ఫోన్ చేశారనమాట నిన్ననే. టుడే బుధవారం ఇంజెక్షన్ ఉంది వేయాలి అని. నార్మల్గా అయితే సచివాలయంలో నార్మల్గా అయితే హాస్పిటల్లో వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు సచివాలయంలో వేస్తారని చెప్పారు. సో అక్కడికైతే వెళ్ళాలి. అంతకుముందే బాబుకి స్నానం చేపించేసి కొంచెంసేపు పడుకోబెడదామని 11కి అట్లా వెళ్దామని పడుకోబెట్టాను. కొంచెంసేపు అయితే ఊపి కొంచెం సేపు ఊపితే కొంచెం పడుకుంటే మరీ ఇంకా ఇంజక్షన్ వేయాలి కదా, అప్పుడు మరీ ఏడుస్తాడు. అందుకోసం అయితే కొంచెంసేపు పడుకోబెట్టేసి ఇట్లా అయితే వేసానమాట. అట్లా కొంచెం మబ్బు ఉంటే పడుకుంటాడు, లేకుంటే ఇంకా అస్సలు పడుకోడు, ఊపుతూనే ఉండాలి. అందుకోసం అయితే ఇంకా వాడిని పడుకోబెట్టిన తర్వాత నేనైతే టిఫిన్ చేశాను. చపాతీ తర్వాత చపాతీ అనేది ఇట్లా పెట్టుకోవడం వల్ల బాబుకి అంటే కడుపు నొప్పి అదని ఇట్లా పెట్టుకొని తినాలి అంటారు. దానికోసం అయితే నేను ఇట్లా ముందుగానే అంటే చపాతీ చేసిన వెంటనే నేను ఇట్లా నా కోసమని ఒక 3 అట్లా పెట్టేసుకున్నాను. మరి కొంతసేపు అయినాక ఆ చపాతీలన్నీ అయిపోయేలోపు అంటే కాల్చిదన్నీ అయ్యేలోపు కొంచెం సేపు అవుతుంది, 1/2 అవర్ అట్లా ఉంచుకొని మరి ఇందులోకైతే వేసుకొని నేను చపాతీ క్యాప్సికమ్ కర్రీ అండి, క్యాప్సికమ్ ఫ్రై. ఇది ఎవరైనా కానీ క్యాప్సికమ్ ఇష్టం లేకున్నా ఇట్లా ఫ్రై చేసుకొని తింటే కన్నా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. అంటే కర్రీ కాదు, ఫ్రైయే. నాకైతే చాలా ఇష్టము. ఇంకా మా బాబుని అయితే పడుకోబెట్టింది. బాబు అయితే లేచాడు. ఇంకా సచివాలయంకి అయితే వెళ్ళాలి. కొంతసేపు అన్నా పడుకుంటే మరి ఇంకా ఏడ్చాడని అక్కడ కొంతసేపు పడుకోబెట్టిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరాము. అమ్మ అయితే ఇక్కడ బాబుని పట్టుకొని అంటే తీసుకొని వెళ్తుంది. మరి అక్కడ జనాలు ఉంటారు కదా, కొంచెం ముందుగా వెళ్తేనే బెటర్ అని వాటికి మేము బయలుదేరేసరికి 10:30 అయ్యింది. ఇంక ఇక్కడ నుంచి దగ్గరే సచివాలయం, అందుకోసం అయితే ఇంకా మేమైతే బయలుదేరాము. 10:30కి ఇక్కడైతే సచివాలయంకి వచ్చిన తర్వాత అండి ఇదంతా. సచివాలయంలోకి వచ్చిన తర్వాత జనాలు అయితే చాలామంది ఉన్నారు. యాక్చువల్గా అయితే హాస్పిటల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అంత అనిపించదు. ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది. జనాలు కూడా ఉన్నారు, అంటే వేపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ మాకంటే ముందే. ఇంకా మనం వెయిట్ చేయాలి కదా, వాళ్ళంతా అయిపోయాక మనం కూడా వేయించుకోవాలి. చాలామంది అయితే ఉన్నారండి. ఏఎన్ఎం తర్వాత మన ఆశా వర్కర్ ఉంటారు కదా, ఆమె కూడా అక్కడ ఉన్నారు. నార్మల్ 3rd మంత్లో అయితే ఇక్కడ ఇంజెక్షన్ వేయించుకుంటున్నారు. ఆల్రెడీ ఏఎన్ఎం నాది అంటే బుక్ తీసుకొని, అంగన్వాడీ బుక్ తీసుకొని అందులో అయితే అన్నీ రాస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ అయితే రమ్మన్నారు. నెక్స్ట్ మంత్ 8th ఏమో రమ్మన్నారు. కరెక్ట్గా 1 మంత్కి మళ్ళీ రమ్మన్నారు. ఇది బాబుకి వేసిన ఇంజెక్షన్ రెండోదండి. ఫస్ట్ వ్యాక్సిన్ ఆల్రెడీ 45 డేస్కి అయితే వేశారు, అప్పుడు 8th వేశారు. మరి 1 మంత్కి ఇప్పుడు January 8th అయితే రమ్మన్నారు. వేపించిన తర్వాత మనం ఎలాంటి బాబు అయితే వేసినప్పుడు కొంచెం బాగా ఏడ్చాడండి, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా అది అంతా అయిపోయాక ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు బాబు అయితే. నవ్విపించింటే నవ్వాడు. చాలా బాగుంటుంది కదా పిల్లలు నవ్వుతే. ఎంత మనకి కష్టం ఉన్నా కూడా, అంటే ఏదైనా బాధలు ఉన్నా కూడా వాళ్ళని చూస్తే మనకు కూడా నవ్వు వస్తుంది. ఎంత బాగుంటారు. ఇంకా మా బాబుని అయితే కొంచెంసేపు పండేసి పడుకుంటే కొంచెం అన్నా నొప్పి తగ్గుతుందని, అంటే ఎత్తుకొని ఉంటే ఎక్కువ మనం వాళ్ళని పట్టుకొని ఉండడం వల్ల కాలు అనేది నొప్పిస్తుంది వాళ్ళకి. అందుకోసం అయితే కొంతసేపు పనుకోబెట్టేశాను. ఇంకా లేచిన తర్వాత ఇది ముద్రసూది అండి. ఫస్ట్ BCG వ్యాక్సిన్ వేస్తారు కదా, పిల్లలు పుట్టిన నెక్స్ట్ డేనే వేపించాము. ఇది ఖచ్చితంగా 45 డేస్కి అయితే పొంగిందండి. కరెక్ట్గా 45 డేస్కి పొంగిండేది కూడా చాలా పెద్దగా పొంగింది. అంటే పొంగితే మంచిది అంటారు కదా, అట్లా వీడికైతే బాగా పొంగింది. ఇంకా నొప్పి ఇంజెక్షన్ వేశారు కదా, ఇంజెక్షన్ వేసిన చోట అయితే ఇక్కడ బనానా తోలు ఉంటుంది కదా, అరటి తొక్కు, ఇది పెడితే బనానా తోలు ఉంటుంది కదా, బనానా తోలు అనేది ఇక్కడ నేను బాబుకి అయితే పెడుతున్నాను. ఇది వేయడం వల్ల బాబుకి వేయడం వల్ల అంటే ఇట్లా చేయడం వల్ల
ఆ ఇంజెక్షన్ వేసింటాం కదా, అతన్ని నొప్పి తర్వాత వాపు అంతా లాగేస్తుంది. దానికోసం అయితే ఇట్లా వేసి మనము చిన్నటి ఇట్లాంటి క్లాత్ తీసుకొని చుట్టూరా కట్టేయాలి. కట్టేయడం వల్ల వాళ్ళు కాలు ఇట్లు అటు ఇటు అన్నా కూడా వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. ఆ వాపు అనేది తగ్గిపోతుంది. వాపు అంటే వేయడం వల్ల పిల్లలు అనేది ఏడుస్తుంటారు కదా, అట్లా ఏడవకుండా ఉండడానికైతే ఇట్లా చేశాను. అమ్మ అయితే ఇక్కడ కట్టేస్తుంది. ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా పెట్టచ్చు. నేను ఇప్పుడు ఇవైతే ఫస్ట్ ప్రజెంట్ అయితే వాపు తగ్గడానికి ఇది ఇంకా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. దానికోసం అయితే అరటి తొక్క అయితే కట్టాము. మరి ఇంకా నైట్ అయితే ఐస్ క్యూబ్స్ కూడా పెట్టాలి. కొంచెం పర్లేదు, ముందు కంటే ఇప్పుడైతే కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు. ఇంతకు ముందు అయితే జ్వరం కూడా వచ్చింది. చూడాలి ఇప్పుడు మరి జ్వరం వచ్చినా మనకి టాబ్లెట్స్ అయితే ఇచ్చారు, పారాసెటమాల్ టాబ్లెట్స్ 4 టైప్స్ అంటే 4 భాగాలుగా చేసి దాన్ని పిల్లలకి ఇవ్వాలి అని అయితే చెప్పారు. పాలు ఉంటాయి కదా, ఆ పాలల్లో కొంచెం ఒక భాగాన్ని సాది పిల్లలకి తాపించాలి. దీని బదులు సిరప్స్ కూడా వేయచ్చు. ఇదే అండి ఇవాల్టి వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.